ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. తిరిగి యవనస్తుల కూడిక కొరకై ఇలాగున చేరువచ్చే ధన్యత భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాము. సమయంలో మనం ప్రార్థన చేసుకొని యవనస్తుల కూడికను మనము ఆరంభించుకుందాం. ప్రేమగలైన పరలోకపు తండ్రి, మరొకసారి సాయంకాల సమయంలో ఈ విధంగా యవనస్తుల కూడిక కొరకై చేరువచ్చే ధన్యత భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, మరి ఘనమైన తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించి నిబిళ్ళు మీ రాజు వారసులుగా చేశారు. మీతో కూడా ఉండే భాగ్యం ఇచ్చినారు. ప్రభువా, అందుని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించి మీ చేతులలో చెప్పుకొని కాపాడు భద్రపరుస్తున్నందుకు వందనాలు. విడువక మాయలు కృప చూపుతున్నారు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉంటున్నారు. అందుని బట్టి ప్రభువా నీకు ఎంతో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మరొకసారి సమయంలో ప్రభువా అత్యున్నతముగా హెచ్చిమైన తండ్రి నాయన, యవనస్తుల కూడిక కొరకై ఇలాగన చేరివచ్చే ధన్యత భాగ్యం ఇచ్చినారు. నీకు ఎంతో వందనాలు. మేము గడిపే సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. పాటలు పాటలో కృప చూపించండి, మీరే ఉజ్జీవింపచేయండి. నీ మాటలు ధ్యానించినప్పుడు మేము నేర్చుకోవాల్సిన పాఠములు నేర్చుకునగలుగుటకు మా జీవితంలో సరి చేసుకొని ప్రభువా నీ నామహింకర యాత్ర జీవితంలో ముందుకు సాగుటకు మెండైన కృపను అనుగ్రహించండి. మా జీవితంలో ఆశీర్వాదకరంగా చేసుకునగలుగుటకు సహాయపడండి. అదేవిధంగా తండ్రి, మరొకసారి ప్రభువా ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిలో బలమైన ఆత్మకార్యం జరిగించండి. ప్రభువా, మరి పరిశుద్ధాత్మ ద్వారా నీ వీళ్ళందరికీ ప్రభువా మంచి ఆశీర్వాదకరమైన సమయం దయచేయండి. నీ వీళ్ళందరూ కూడా చక్కగా విని మేలు పొందగలుగుటకు సహాయపడండి. ఎటువంటి నిర్లక్ష్యం లేని వారే జీవించడానికి సహాయపడండి. ప్రతి ఆటంకం నుంచి నీ బిడ్డలను తప్పించండి. తండ్రి, బలమైన కావాలందరినీ అప్పు చెప్పుకుంటూ ఈ ఇంటర్నెట్ను, కరెంటును, ప్రభు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిం పొందమని, కూడికి ఆద్యంతమై నడిపించి నా మహిమ తెచ్చుకొని మనం వేడుకుంటూ అంధకార శక్తులు, చీకటి శక్తులు, సాత్వాన శక్తులు వేస్తున్నామని బంధించి వేస్తూ సర్వశక్తిగా వేస్తున్నామని స్తుతించి ప్రార్థించి అతి వినంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుందాం. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది అనే పాట పాడుకుందాం. భయపడకు నేను నీ కేడెమును బహుమానము అత్యధికముగా
అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కెన్. యెహోవా దేవుడే పల్కెన్. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. నా నిబంధనను రద్దుపరచననే గదా. నా నిబంధనను రద్దుపరచననే గదా. నా నోట నుండి వెళ్ళిన నా నోట నుండి వెళ్ళిన మాటను మార్చననే గదా. మాటను మార్చననే గదా. ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిత్యము. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిత్యము. తొలగిపోదు ఎన్నడు తొలగిపోదు ఎన్నడు. లయము కాదు ఎన్నడు లయము కాదు ఎన్నడు. ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి కలదు. నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి కలదు. నీ ఆనంద ప్రవాహములో నీ ఆనంద ప్రవాహములో నీవు త్రాగించుచున్నావు. నీవు త్రాగించుచున్నావు. ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. నీవు భయపడకుము. బాధించువారు రాకుండను. నీవు భయపడకుము. బాధించువారు
మాకు తోడుగా నీవు ఉంటివి జీవిత యాత్రలో అనే పాట పాడగలం. యాత్రలో మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మరవంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మరలాంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మధురముగా చేయు దేవా ముందుకు సాగెదము. మధురముగా చేయు దేవా ముందుకు సాగెదము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. తోడుగా నీవుంటివి
యాత్రలో శత్రువు మాపై చెలరేగగా కృంగదీయజుడగా శత్రువు మాపై చెలరేగగా కృంగదీయజుడగా యెహోవా నీసిగా మాకుంది విజయమే చిత్తివే యెహోవా నీసి మాకుంది విజయమే చిత్తివే మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో కష్టములెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము కష్టములెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము మాకు తోడుగా నీవుండగా మేము భయపడము మాకు తోడుగా నీవుండగా మేము భయపడము మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో మిమ్ము విడువనంటివి అభయమొసగితివి మిమ్ము విడువనంటివి అభయమొసగితివి నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతు నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతు మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించెదం తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో Let us sing few English songs. We'll sing Fairest of All the Earth Beside.
that man of Calvary has won my heart from me and died to set me free. Blessed man of Calvary, granting the sinner life on me, granting the captive sweet relief, shedding his blood to make us free. Merciful man of Calvary, the man of Calvary has won my heart from me and died to set me free. Blessed man of Calvary, giving the gifts obtained for man, pouring out love beyond our ken, giving us spotless purity. Bountiful man of Calvary, that man of Calvary has won my heart from me and died to set me free. Blessed man of Calvary, comfort of all my earthly way, Jesus, I'll meet thee some sweet day. Center of glory, thee I'll sing. Wonderful man of Calvary, that man of Calvary has won my heart from me and died to set me free. Blessed man of Calvary. Finally, we sing one more song, few stanzas. Telugu song. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నష్టములన్నీ అవ
సమకూర్చితివే, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో నష్టపడితిని, కొద్దిగా నేను నష్టపడితిని. మిత్రుడేసు సమకూర్చుము తండ్రి, మిత్రుడేసు సమకూర్చుము తండ్రి, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోష అందములను, ప్రేమ సంతోష నందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటి, ప్రధాన యాజక పోగొట్టుకొంటి. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆత్మీయ సోమరితనములో నుండి, ఆత్మీయ సోమరితనములో నుండి, ఆత్మ నష్టములనెన్నియో పొంది, ఆత్మ నష్టములనెన్నియో పొంది. ఆత్మాదేవా సమకూర్చుమా, ఆత్మాదేవా సమకూర్చుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. చేసిన పాపము కప్పుకొనక, చేసిన పాపము కప్పుకొనక, విశ్వాసముతో ఒప్పుకొందు, విశ్వాసముతో ఒప్పుకొందు. విలువ రక్తముతో శుద్ధి చేయుమా, సిలువ రక్తముతో శుద్ధి చేయుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఇది కొద్ది సమయం మనం దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. లోకంలో అనేక మంది
మనుషులు ఉంటారు, కానీ చాలామంది మనుషులు వాళ్ళు ఏదైనా ఒక అటెంప్ట్ చేసినప్పుడు, ఏదైనా పనిని పూనుకున్నప్పుడు, వారు ఏదైనా పనిలో వాళ్ళు ఓటమి పొందితే, లేకపోతే ఫెయిల్యూర్ అయితే, వాళ్ళు ఆ ఫెయిల్యూర్లోంచి తిరిగి బయటికి రావడం అనేది చాలా కష్టం. ఇది లోకంలో ఇలాంటి మనుషులు మన ఎదుట అనేకము కనపడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మన దేవుని యొక్క శక్తిని బట్టి, మన దేవుని యొక్క బలమైన ఆత్మకార్యములను బట్టి బైబిల్లో అనేక మంది ఎన్నో గొప్ప ఓటములు పొందినారు. కానీ వారు అలాంటి ఓటమిలో అలాగిన ఉండిపోలేదు. బట్ దే బికేమ్ గ్రేట్ పీపుల్, సక్సెస్ పీపుల్, అండ్ దే అచీవ్డ్ గ్రేట్ థింగ్స్. వాళ్ళు ఎన్నో గొప్ప సంగతులు సాధించినారు. ఎంతో ఫలవంతమైన వారుగా చేయబడి మన ఎదుట ఎంతో మాదిరిగా కనపడుతూ ఉంటున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఈ దినం మనము చూడాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉంటున్నాను. లెట్ us turn to Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనము చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు, 23 నుంచి 24 వరకు మనం అందరం కలిసి చదువుదాం. Hebrews chapter 11 from verse 23 to 26. Let us read all together. మీరు మీ భాగాన్ని గట్టిగా చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చదివిన మాటలలో మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మోషే. ఈ మోషే ఆయన మనందరికీ బాగా తెలుసు, ఈజ్ అ గ్రేట్ మ్యాన్. మోషే ఎంతో గొప్ప దైవజనుడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి లీడర్స్ అందరిలో ఈజ్ ద గ్రేట్ లీడర్ అండ్ సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పవచ్చు. చూడండి, మోషేను గురించి దేవుని వాక్యం కూడా ఏమని చెప్పుతూ ఉంటున్నదంటే, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 34 verse 12. ద్వితీయోపదేశకాండము 34:12 మనము చదువుదాం. 34:12. వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలందరిని కన్నులెదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయములలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. అంటే దెర్ వాజ్ నన్ లైక్ మోజెస్ అని దేవుని వాక్యము చెప్పుచున్నారు. ఇది వరకు ఇంకా పుట్టలేదు. అంత గొప్ప వ్యక్తిగా మోషే మన ఎదుట కనబడుతూ ఉంటున్నాడు. కానీ మోషే యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే ఆయన ఇంత గొప్ప దైవజనుడిగా, ఇంత గొప్ప వ్యక్తిగా ఆయన ఎలా కాగలిగినాడు? ఆయన జీవితంలో ఎలాంటి ఫెయిల్యూర్స్ లేవా? ఆయన జీవితంలో ఓటమి లేదా అని ఆలోచించినట్లయితే మోషే కూడా మన వల్లే హీ హాస్ గాన్ త్రూ గ్రేట్ ఫెయిల్యూర్. మన వల్లే మోషే కూడా తాను అటెంప్ట్ చేసిన ఆ యొక్క మొట్టమొదటి స్థలంలోనే ఎంతో గొప్ప ఓటమిని ఆయన అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. కానీ అలాంటి ఓటమి అనుభవించిన మోషేను ప్రభువు దర్శించడం ద్వారా నౌ హీ బికేమ్ ఎ గ్రేట్ లీడర్. తిరిగి గొప్ప దైవజనుడుగా మోషే చేయబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మోషే హీ టుక్ ఏ గ్రేట్ డెసిషన్. ఎంతో గొప్ప తీర్మానాన్ని చేసినాడు మోషే. ఎంత గొప్ప తీర్మానం చేశాడు? ఐగుప్తు యొక్క ఐశ్వర్యము, ఆ యొక్క సుఖభోగములను అనుభవించట కంటే
రాజు కుమార్తెను కుమారుడను అంటే రాణిగారి కుమార్తెను అనిపించుకోవడానికంటే ఇశ్రాయేలీలతో కలిసి శ్రమ అనుభవించటం మేలని అనుకొని ఇశ్రాయేలీలతో కలిసి ఉండడానికి తీర్మానించుకున్నాడంట. కాబట్టి హీ రెఫ్యూజ్ ద ప్యాలెస్ ఆఫ్ ఈజిప్షియన్ కింగ్డమ్, హీ రెఫ్యూజ్ ద ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్షియన్ కింగ్డమ్, హీ రెఫ్యూజ్ ద గ్లోరీ ఆఫ్ ఈజిప్షియన్ కింగ్డమ్. అవన్నీ వద్దనుకొని దేవుని కొరకే ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుని ప్రజలతో నేను ఉండాలి, దేవునితో నేను ఉండాలి. ఎందుకని అలాగనుకున్నాడు? దేవుని ప్రజలతో, దేవునితో నేనున్నప్పుడే గొప్ప బహుమానాన్ని నేను పొందుతాను అనేటువంటి గొప్ప ఆశతో మోషే ఒక గొప్ప తీర్మానం తీసుకొని ఈ కేమ్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్ ఆఫ్ ఈజిప్షియన్ కింగ్డమ్. కాబట్టి ఆ యొక్క ఐగుప్తు యొక్క రాజుల యొక్క గృహంలో నుంచి బయటికి వచ్చిన వాడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, లోకంలో మోషే చూడండి, మోషే జీవితాన్ని చూస్తే ఈ లోకంలో ఈ ఘనత, ఈ లోకంలో ఉండే ఈ యొక్క ప్లెజర్స్, ఈ లోకంలో ఉండే రిచెస్, ఐశ్వర్యము ఇవన్నీ వ్యర్థమైపోయేటివి, అవి ఏమాత్రము నిలిచేటువంటివి కానే కాదు. కాబట్టి మోషే కూడా ఈ సత్యాన్ని ఎరిగి వాటిని విడిచిపెట్టి బయటికి వచ్చిన వాడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, లోకంలో నువ్వు ఏది కలిగి ఉన్నా అది వ్యర్థమే. ఈ లోకంలో ధన ఘనత ఐశ్వర్యములు అవి నీకు ఏమాత్రం ఈ జీవితానికి అంటే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు, నిన్ను నరకం నుంచి తప్పించలేవు, నీ పాపం నుంచి నీకు విడుదల కలగజేయలేవు. ఇవన్నీ అవి వ్యర్థమైపోయేటివే, అవి ఏమాత్రం ఉపయోగపడేవి కాదు. కాబట్టి నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, మోషే వలె నీవు కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారిని వెంబడించినట్లయితే, ఆ ప్రభువును కనుక నేను నమ్మి ఆయన వెంబడించినట్లయితే, ఆయన ప్రజలతో కలిసి నేను నివసించినట్లయితే నిజంగా దానిలో ఎంతో ఆశీర్వాదం ఉన్నది. అంతేకాదు నేను పరలోక రాజ్య వారసుడిగా చేయబడతానని నువ్వు గ్రహించగలవు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యాన్ని పొందేవాడుగా నువ్వు ఉంటావు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మోషే ఇలాంటి తీర్మానం తీసుకొని బయటికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు వలన ఆశీర్వదించబడాలని, ప్రభు వలన ధన్యుడిగా చేయబడాలని, ప్రభు వలన పరలోకరాజ్య వారసుడిగా చేయబడాలనే తీర్మానము మోషే తీసుకున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సాయంకాల సమయమున నువ్వు అలాంటి తీర్మానం చేయగలిగితే నిజంగా నీ జీవితంలో కూడా ఎంతో మోషే వలె ఆశీర్వదించబడిన వ్యక్తిగా, బలమైన వ్యక్తిగా అంటే గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చబడగలవు. ఇలాంటి మోషే ఇలాంటి తీర్మానం తీసుకొని బయటకు వచ్చినాడు. కాబట్టి ఇలాంటి తీర్మానం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మోషే హీ హాజ్ అటెంప్టెడ్ టు డెలివర్ ఇజ్రాయలైట్స్, ఇశ్రాయేలీలను ఈ భయంకరమైన ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి విడిపించాలని కోరుకున్నాడు. కారణం ఏంటి అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉంటున్నారు. ఐగుప్తులో ఎంతో భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నారు. వారు వెట్టి చాకిరీ చేస్తున్నారంట. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఐగుప్తులో ఇశ్రాయేలీల యొక్క జీవితం ఎలాగునిందంటే ఇనుప కొలిమిలో ఉన్నట్లు ఉన్నిందంట. అంత భయంకరమైన అంటే శ్రమలు, కష్టము వారు వెట్టి చాకిరీని అనుభవిస్తూ ఉంటున్నారు. అందుకని వారు మొరపెట్టినప్పుడు యెహోవా దేవుడు వారి యొక్క మొరను ఆలకించినాడు. వారికి సాయం చేయడానికి ఆయన దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి స్థితిలో వారు ఉన్నప్పుడు మోషే వారిని గురించి ఆలోచన కలిగిన వాడై వారిని విడిపించాలని బయటికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు తీర్మానం తీసుకొని. అలా బయటికి వచ్చిన మోషే వారిని విడిపించాలనుకున్నాడు. కానీ జరిగినటువంటి అంటే విషాదకరమైన సంగతి ఏంటి అంటే, ఆయన ఎప్పుడైతే అటెంప్ట్ చేశాడో తన అటెంప్ట్లో ఈ ఫేస్ గ్రేట్ ఫెయిల్యూర్. ఆయన ఎంతో గొప్ప ఓటమిని పొందినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకని ప్రేమైన సోదరి సోడా, ఇలాంటి ఓటమిని మోషే పొందినప్పుడు హీ వాజ్ వెరీ మచ్ డిస్కరేజ్, ఎంతో నిరుత్సాహపడిపోయినాడు. ఎంతో నిరుత్సాహపడి చివరికి ఎంత నిరుత్సాహపడ్డాడంటే ఈ గేవ్ అప్ హిస్ అంటే తన యొక్క తీర్మానాన్ని, తన యొక్క ఆశను విడిచిపెట్టేసి ఆయన హీ ఫ్లెడ్ అవే, ఆయన ఆ యొక్క మిథ్యానుకు పారిపోయిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి సాయంకాల సమయమున వైట్ ఐ వాంట్ టు టెల్ బిఫోర్ అంటే మీ ముందుట ఏది ఉంచాలని కోరుతూ ఉంటున్నాడంటే, వై మోజెస్ ఫెయిల్ ఇన్ హిస్ అటెంప్ట్. ఎందుకు మోషే ఇంత గొప్ప ఆశతో ఇటువంటి తీర్మానంతో వచ్చిన మోషే
వై హీ ఫేస్ ఫెయిల్యూర్, ఎందుకు ఓటమిని పొందినవాడుగా ఉంటున్నాడు అనేది మీ ఎదుట కొన్ని కారణాలు నేను ఉంచాలని కోరుతూ ఉంటున్నాను. కాబట్టి అలాంటి మనం కూడా యాత్రా జీవితంలో మనం కూడా వీఆర్ అటెంప్టింగ్ సో మెనీ థింగ్స్, బట్ సమ్టైమ్స్ వి ఫేస్ ఫెయిల్యూర్. అలాంటి ఫెయిల్యూర్ పొందినప్పుడు మనం కూడా మోసే వల్ల డిస్కరేజ్ అయిపోయి ఉండవచ్చు. మనం కూడా వి మస్ట్ గివ్ అప్ వాట్ వీ హ్యావ్ డిసైడెడ్. మనము ఏదైతే చేయాలనుకున్నామో దాన్ని మనం విడిచిపెట్టి వేసి ఉండవచ్చు. కానీ సాయంకాల సమయమున నీవు కూడా మోసే వలె తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే, మోసే ఈ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ గ్రేట్ లీడర్. అలాగా మోసే వలె నువ్వు కూడా దీవించబడేవాడుగా ఉండగలవు. లెట్ us లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ మోసెస్. మోసే యొక్క ఓటమిలో నుంచి కొన్ని సత్యాలు, కొన్ని పాఠములు మనం నేర్చుకుందాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మోసే తన జీవితంలో ఆయన ఏ విధంగా ఈ ఇశ్రాయేల్ని విడిపించాలని కోరుకుంటూ వచ్చినాడు అని ఆలోచించినట్లయితే, హీ డిపెండెడ్ ఆన్ హిస్ ఓన్ అబిలిటీస్. ఆయన చూడండి, మోసే ఎక్కడ పెరిగినాడంటే ఆయన ఐగుప్తు యొక్క రాజగృహంలో పెరిగినాడు. రాణిగారి కుమారుడిగా పెరిగినాడు. అంటే ఐగుప్తు యొక్క విద్యాభ్యాసాలని నేర్చుకున్నాడు, యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు, ఎంతో బలాఢ్యుడిగా చేయబడినాడు, ఎంతో శక్తిమంతుడిగా చేయబడినాడు, ఎంతో నైపుణ్యత కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడంట. ఇవన్నీ మోషేకు నౌ హీ హాజ్ మెనీ అబిలిటీస్ బికాస్ హీ గ్రూ అప్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ కింగ్స్ ప్యాలెస్. కాబట్టి ప్రియమైన సోదరి హీ హాజ్ గొట్ సో మెనీ థింగ్స్ అంటే అబిలిటీస్, అతనికి ఎన్నో అంటే నైపుణ్యాలు ఉంటూ ఉన్నాయి. మోషే ఈ నైపుణ్యాలన్నిటి బట్టి ఆయన ఏం చేయాలనుకున్నాడంటే, వాటి ద్వారా ఇశ్రాయేలీలను ఈ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించాలని కోరుతూ వచ్చినాడు. హీ వాంటెడ్ టు డెలివర్ దెమ్ బై హిజ్ ఓన్ అబిలిటీస్. ఎప్పుడైతే వెన్ హీ లుక్డ్ అట్ హిస్ అబిలిటీస్, ఎప్పుడైతే మోసే తన యొక్క అబిలిటీస్ వైపు చూసుకుంటూ వచ్చినాడో, హీ వాజ్ ఫిల్డ్ విత్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ మోసే ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో నింపబడిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. అందుకని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళినాడు, ఫెయిల్యూర్ను పొందినవాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఈ విధంగా తన అబిలిటీస్ వైపు దీని మీద ఆధారపడి వెళ్ళుట ద్వారా మనకు మోషేలో ఏం కనబడుతుందంటే, హీ వాజ్ ఫిల్డ్ విత్ ప్రైడ్. ఒక విధమైన గర్వంతో నింపబడిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. అంటే అతనిలో ఉన్నటువంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ అంటే అబిలిటీస్ అతనికి వాటి వైపు చూసుకుంటూ వచ్చినప్పుడు హీ వాజ్ ఫిల్డ్ విత్ ప్రైడ్. కాబట్టి ప్రియమైన సోదరి మనం గ్రహించే సత్యం ఏంటి అంటే, మోషే తన సొంత అంటే తన యొక్క అబిలిటీస్ మీద ఆధారపడి ముందుకు వెళ్ళటం ద్వారా అతను ఓవర్ కాన్ఫిడెన్స్తో నింపబడ్డాడు. ప్రైడ్తో నింపబడడం వలన అతను తన జీవితంలో ఓటమిని పొందినవాడుగా ఉంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారము గర్వము వెనుక నాశనం ఉంటుందంట. కాబట్టి దీనులకు దేవుడు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను మన యొక్క అబిలిటీస్ వైపు చూసుకొని మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో నింపబడితే తద్వారా కలిగే నష్టం ఏంటి అంటే, వీ విల్ బి ఫిల్డ్ విత్ ప్రైడ్. మనలో గర్వం ఉంటుంది, మనలో అహంకారం అనేది కలిగే ఉంటుంది, మనలో ఈగో అనేది ఏర్పడేదిగా ఉంటున్నది. ఇవన్నీ మనల్ని నష్టంలోనికి దారి తీసేవిగా ఉంటాయి, మనల్ని ఫెయిల్యూర్లకి నడిపించేవిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మోసే జీవితంలో కూడా తాను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క అంటే రాంగ్ థింకింగ్ని బట్టి తన యొక్క సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడటం బట్టి తన జీవితంలో ఓటమిని పొందినవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన యవనస్తురాలు, ఈ సాయంకాల సమయమున నీ జీవితంలో కూడా ఓటమి కారణము ఇది కూడా ఉండవచ్చు. నీ జీవితంలో యు మస్ట్ హావ్ డిపెండెడ్ ఆన్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్, అబిలిటీస్. నా శక్తి నాకు చాలు, నాకెంతో జ్ఞానం ఉంది, తెలివి ఉంది, తలాంతులు ఉన్నాయి, నాకు ధనం ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది అని అనుకుంటూ నువ్వు ముందుకు సాగుతుండవచ్చు. తద్వారా నీ జీవితంలో కూడా యు మస్ట్ హావ్ ఫేస్డ్ ఫెయిల్యూర్. కాబట్టి సాయంకాల సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. సో మోషే తన యొక్క సొంత విషయాల మీద నైపుణ్యాల మీద ఆధారపడిన ద్వారా నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడుగా ఉంటున్నాడు. తర్వాత రెండవదిగా, ద సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ వై మోసెస్ ఫేస్డ్ ఫెయిల్యూర్ ఇన్ హిస్ లైఫ్ అని ఆలోచించినట్లయితే,
ద సెకండ్ థింగ్ మనకేం కనబడుతుందంటే, మోషే చూడండి, తాను ఐగుప్తు యొక్క రాజు గృహంలో నుంచి బయటికి వచ్చినాడు. ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, హీ వాంటెడ్ హిస్ ఓన్ వే. తన మార్గంలో, తను అనుకున్న మార్గంలో ఇశ్రాయేలీలను విడిపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఈ యొక్క మోషే హీ డి నాట్ సీక్ ద వే ఆఫ్ గాడ్. దేవుని యొక్క మార్గాన్ని అతను వెదకలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏమి గ్రహించగలుగుతుంటున్నామంటే, హీ వాంటెడ్ టు గో ఇన్ హిస్ ఓన్ వే. తన సొంత మార్గంలో వెళ్ళాలని మోషే కోరుకున్నవాడుగా ఉంటున్నాడు. మోషే జీవితం మనం చూసినట్లయితే, మోషే మంచి తీర్మానం చేశాడు. తన ప్రజలతో కలిసి ఉండాలనుకున్నాడు, వాళ్ళు విడిపించాలనుకుంటున్నాడు, మంచి ఆశనే. కానీ మోషేకి తెలిసిన మార్గం ఒకటే. హీ నోస్ ఓన్లీ వన్ వే, దట్ ఈజ్ ద వే ఆఫ్ వార్. ఎందుకంటే ఐగుప్తు యొక్క రాజు దగ్గర పెరిగాడు. ఐగుప్తు యొక్క రాజు దగ్గర వారు నేర్పించిన పాఠాలన్నీ ఏంటి? యుద్ధ నైపుణ్యాలే. ఇతరులను చంపడం, విడిపించడం, ఇతరులను చంపడం, జయించడం, ఇదే వారు నేర్చుకున్నటువంటి విద్య నైపుణ్యము. కాబట్టి మోషే కూడా ఆ విధంగా చేయాలని బయలుదేరి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. నిజంగా ఆ విధంగా కనుక మోషే అంటే తన జీవితంలో ముందుకు సాగినట్లయితే తనకే కాదు, ఇశ్రాయేల్కి ఎంతో నష్టాన్ని కొని తెచ్చి ఉండేవాడు. ఎందుకంటే ఎంతోమంది ఐగుప్తులు ఇశ్రాయేల్ ఎంతోమందిని చంపివేసి ఉండేవాళ్ళు, వాళ్ళని అందరినీ నశింపజేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే వారికి కలిగే కోపాన్ని బట్టి వారి మధ్యలో ఇప్పుడు ఎలాగుంటుందంటే, ఉగ్రవాదులు దేశం మధ్యలో ఉన్నట్టుగా ఉండేది అప్పుడు ఆ దినాలలో. అలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండేవి. కానీ దేవుడు అలాంటి పరిస్థితులు కలిగించాలని ఇశ్రాయేల్ ఎవ్వరు కూడా మరణించడం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే మోషే మార్గాన్ని దేవుడు తిరస్కరించినాడు. మోషే ఏమని ఏర్పరచుకున్నాడంటే, ఈ వాంటెడ్ టు గో ఇన్ హిస్ వే బట్ నాట్ ఇన్ ద వే ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియమైన యవనస్తురాల, మోషే ఫెయిల్యూర్ పొందడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, హీ వాంటెడ్ టు గో ఇన్ హిస్ ఓన్ వే. చాలాసార్లు నీ జీవితంలో కూడా ఇలాగనిపిస్తుంది, నువ్వు ఏర్పరచుకున్న మార్గం చాలా సరైనదిగా కనబడవచ్చు, అదెంతో ఆశీర్వాదకరంగా కనబడవచ్చు. నీవు ఏర్పరచుకున్న మార్గము అదెంతో సక్సెస్కి నేను నడిపిస్తుందని నువ్వు అనుకునవచ్చు. కానీ గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఇట్ మే లీడ్ యూ ఇన్ టు గ్రేట్ లాస్. నీ జీవితానికి, ఇతరుల జీవితానికి, నీ కుటుంబానికి ఎంతో నష్టాన్ని సంఘానికి నష్టాన్ని కొని తీసుకొని వచ్చేదిగా ఉంటున్నది. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, యూ హ్యావ్ టు సీక్ ద వే ఆఫ్ గాడ్. మోషే తన జీవితంలో గనక ఇలాంటి ఆశతో ఆయన తీర్మానం చేసుకున్నాడు, అదెంతో మంచిది. కానీ ఆ ఆశతో నిజంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా నాకు ఈ ఆశ ఉన్నది, ఇశ్రాయేలుకి శ్రమ నేను చూడలేకపోతున్నాను, వారిని విడిపించాలి, మరి నీ మార్గం ఏంటి అని దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే నిజంగా ఆ క్షణంలోనే దేవుడు తన మార్గాన్ని బయలుపరిచి మోషేను తన కొరకై సిద్ధపరిచి ఉండేవాడు. కానీ మోషే అలా చేయలేదు. హీ డిడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపలేదు, దేవుని మార్గాన్ని వెదకలేదు, దేవుని యొక్క చిత్తం కనుగొనలేదు, ఏ విధంగా ముందుకు సాగాలో దేవుని సన్నిధిలో అడగలేదు. అందుకనే ఈ ఫేస్డ్ ఫెయిల్యూర్, తన జీవితంలో ఓటమిని పొందిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ప్రేమైన యవనస్తురాల, నీ జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట కోరుతున్నాను. గొప్ప జ్ఞానైన సొలొమోను సామెతల్లో ఒక మాట అన్నాడు, తన ఎదుటిగా సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ అది చివరికి మరణమునకు దారి తీయును అంట. కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. మనము ఏర్పరచుకున్న మార్గాలు చాలాసార్లు మనకెంతో సరైనవిగా కనబడుతూ ఉంటాయి, మన ఎదుట ఎంతో క్షేమమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా కనబడుతూ ఉంటాయి. కానీ అది నీ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ సంఘానికి ఎంతో నష్టాన్ని తీసుకొని రావచ్చు. నువ్వెంతో జాగ్రత్తగా ఉండవలసిన వాడుగా ఉంటున్నావు. కాబట్టి సాయంకాల సమయమున అనేక మంది యవనస్తులు సరైనదిగా కనబడు మార్గం అని అనుకొనొచ్చు వెళ్ళి ఎంతో నష్టాన్ని దినాల్లో కొని తెచ్చుకున్న వారుగా ఉంటున్నారు. దే ఆర్ ఫుల్డ్ విత్ రిగ్రెట్స్. ఎంతో బాధలో, వేదనలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు ఎంతో ఆయాసాన్ని తీసుకొని వస్తున్నారు, కుటుంబాలకు అవమానాన్ని కలగజేస్తున్నారు, సంఘాలకు ఎంతో అవమానాన్ని కలగజేస్తున్నారు. కారణం ఏంటి అంటే, దే ఆర్ మూవింగ్ లైక్ మోజెస్ విత్ ఓవర్ కాన్ఫిడెన్స్. దే ఆర్ మూవింగ్ దే ఆర్ థింకింగ్ దట్ ద వే దే హ్యావ్ చోజన్ ఈజ్ ద రైట్ వే. వారు అనుకుంటూ వెళ్తుంటున్నారు. కాబట్టి
వాళ్ళు అనుకుంటున్నారు మేము ఏర్పరచుకున్న ఈ యొక్క స్త్రీ నాకు సరైనది అనుకోవచ్చు. అనేకసార్లు మోసంలో చిక్కుబడుతుంటున్నారు. ఏం ఏర్పరచుకున్న ఈ బాయ్, ఈ వ్యక్తి మంచివాడు అనుకోవచ్చు. అనేక మంది యవనస్తురాండ్లు నష్టంలో చిక్కుబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి నీ జీవితంలో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మోసే అలాగే అనుకొని ఎంతో ఈ ఫేస్ ఫెయిల్యూర్. కానీ నీ జీవితంలో అలాంటి ఫెయిల్యూర్ రాకూడదని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆల్వేస్ చెక్ యువర్ వేస్. నువ్వు వేసే ప్రతి అడుగును నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు పేరట కోరుతున్నాను. అది సరైన మార్గమా లేదా దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా ఇది సరైనదా కాదా, ఇది మంచి మార్గమా కాదా, ఈ మార్గం నా జీవితానికి క్షేమకరమైనదా కాదా, నా కుటుంబానికి నా సంఘానికి క్షేమమైనదా కాదా అని అలాంటి మార్గాలు దేవుని స్థాయిలో కనిపెట్టి గ్రహించి అలాంటి మార్గంలో వెళితే నీ జీవితానికి ఎంతో క్షేమకరము. కాబట్టి రెండవదిగా మోసే ఇలాగ ఫెయిల్యూర్ను ఫేస్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ వాంటెడ్ టు మూవ్ ఇన్ హిస్ ఓన్ వే. ద థర్డ్ థింగ్, మోసే తన జీవితంలో ఇలాంటి ఫెయిల్యూర్ను పొందడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే హీ వాజ్ ఏ ఎమోషనల్ మ్యాన్. ఉద్రేకపూరితుడిగా మన ఎదుట కనపడుతూ ఉంటున్నాడు. మోసే యొక్క జీవితంలో ఉన్న ఒక ఉద్రేకం ఏంటి అంటే కోపము. మనము తర్వాత దినాల్లో కూడా మోసే నాయకుడు అయిన తర్వాత కూడా ఈ కోపము మోసేను అనేక సార్లు ఇబ్బంది పెట్టినదిగా ఉంటుంది. ఒకసారి దేవుడు ఆ యొక్క రాయితో మాట్లాడమంటే దాన్ని కొట్టినాడు. తద్వారా దేవుని నుంచి అతను శిక్షించబడిన వాడుగా ఉంటున్నాడు. వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినాడు. కాబట్టి ప్రియమైన యవనస్తులు అలా మోసేలో ఉన్నటువంటి ఫెయిల్యూర్కి అతన్ని నడిపించిన మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈస్ ఎమోషనల్ క్యారెక్టర్. ఏంటి ఆయనకి ఎమోషనల్ క్యారెక్టర్? ఆయన ఐగుప్తుల దగ్గరికి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆయన ఏం చూస్తాడంటే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీలను కష్టపెట్టడం చూస్తున్నాడు. వెంటనే ఉద్రేకపూరితుడు అయిపోయినాడు. చూసి ఏం చేశాడంటే ఆ ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టి వేసినాడంట. ఎంత ఎమోషనల్గా మోసే అక్కడ బిహేవ్ చేసాడో మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ప్రేమనే ఎందుకని ఇలాంటి ఎమోషన్ వచ్చింది? ఆయన ఇశ్రాయేలీయుల యొక్క శ్రమలు చూసిన వెంటనే మోసే అసలు ఇంకా తట్టుకోలేకపోయినాడు. నా ప్రజలను ఐగుప్తులు ఇంతగా హింసిస్తారా, ఇంతగా కష్టపడతారా అని ఈ బికేమ్ ఎమోషనల్ పర్సన్. ఎప్పుడైతే అలాంటి ఎమోషన్స్తో, కోపముతో, ఉద్రేకముతో, రౌద్రంతో నింపబడ్డాడో ఈ లాస్ట్ ఇస్ డిస్క్రిషన్. వివేచన కోల్పోయిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. ఎంతో క్రూరంగా ఆ వ్యక్తిని చంపి పాతిపెట్టి వేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన యవనస్తురాలా, నీ జీవితంలో కూడా నీ ఉద్రేకపూరితమైనటువంటి జీవితము ఏమాత్రము క్షేమకరమైనది కాదు. నీ ఎమోషన్స్ అవి నిన్ను వివేచన శూన్యునిగా చేసేవిగా ఉంటున్నాయి. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థమే కాదు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమే కాదు, నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావో, నువ్వు అసలు దేవుని కుమారుడు అని, దేవుని కుమార్తె అని మర్చిపోయేలాగా చేసేవిగా ఉంటున్నాయి. దట్స్ వై యూ హ్యావ్ టు కీప్ యువర్ ఎమోషన్స్ అండర్ కంట్రోల్. కాబట్టి మోసే అలాగ చేయలేకపోయినాడు. అందుకనే ఈ ఫేస్ గ్రేట్ ఫెయిల్యూర్. కాబట్టి ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే అనేక మంది యవనస్తులు వారి చుట్టూ జరిగే ఇలాంటి అక్రమాలు లేకపోతే ఇలాంటి థింగ్స్ ఎన్నో చూసి చాలామంది రాడికల్స్గా మారిపోతుంటున్నారు. రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ నిజంగా అది వారి జీవితానికి వారి కుటుంబ జీవితానికి ఏమాత్రం క్షేమకరమైనది కాదు. మోసే నిజంగానే ఇశ్రాయేలు కష్టపడడం చూసిండవచ్చు, ఎంతో శ్రమపడడం అతను చూసిండవచ్చు, తట్టుకోలేకపోయిండవచ్చు. కానీ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్ ఎమోషనలీ యూ షుడ్ హ్యావ్ కమిటెడ్ ద థింగ్స్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులలోనికి పరిస్థితులను అప్పగించి ఉంటే ఎంతో మంచిదిగా ఉండేది. కానీ మోసే అలాగూ చేయలేకపోయినాడు. కాబట్టి ఆయన ఎమోషనల్గా బిహేవ్ చేసి నష్టపోయిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన యవనస్తురాల, నీ జీవితంలో కూడా మన ఎదురు అనేక మంది ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు కనబడుతున్నాయి. ఎంతోమంది యవనస్తులు క్షణికావేశం వలన ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్న వారుగా ఉంటున్నారు. వాళ్ళు జైళ్ళలో ఈ దినాల్లో గడుపుతూ ఉంటున్నారు. వారి యొక్క విషయంలో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్న వారుగా ఉంటున్నారు. క్షణికావేశాల వలన ఎంతో అసమాధాన పరిస్థితులు, కష్టాలు, ఎన్నో చిన్న గలాటలే క్షణికావేశం వలన ఎంతో నష్టం జరుగుతూ ఉంటున్నది. అనేక గృహాలలో
అనేక మంది యవనస్తుల జీవితాలు వారి క్లాసులలో వారి యొక్క హాస్టల్స్లో మనం గమనించినట్లే క్షణికావేశాల వలన ఎంతో నష్టము. కాబట్టి నీ ఎమోషన్స్ను నువ్వెంతో జాగ్రత్తగా యూ హ్యావ్ టు కీప్ దెమ్ అండర్ కంట్రోల్ బికాస్ దే ఆర్ నాట్ హెల్తీ ఫర్ యూ. నీ జీవితానికి ఏమాత్రం క్షేమకరము కాదు, నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరము కాదు. ఎందుకంటే చూడండి, ఈ పేతురు జీవితంలో కూడా మనం చూసినట్లయితే సైనికులందరూ యేసు ప్రభు మీద పేతురు మీద దాడి చేసినారు. పేతురు ఏం చేశాడు? ఎంతో ఉద్రేకపూరుడై తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని చెవు తెగ నరికి వేసినాడు. కానీ ఆ సమయంలో యేసు ప్రభు అక్కడ లేకుండా ఉన్నట్లయితే పేతురు ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకునేవాడు. కాబట్టి ఈ ఎమోషనల్ బిహేవియర్ అనేది ఇట్ ఈజ్ నాట్ స్పిరిచువల్ లైఫ్, ఇట్ ఈజ్ ఫ్లెష్లీ లైఫ్. కాబట్టి ఈ ఉద్రేకత అనేది అది ఆత్మ యొక్క ఆత్మకార్యములు జరిగించే శరీర కార్యములు నెరవేర్చబడినట్లుగా చేసేదిగా ఉంటున్నది. ఇలాంటి ఎమోషన్స్ వలన ఎంతో సంఘాల్లో మనుషులు నష్టపోతూ ఉంటున్నారు. అసమాధాన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఇళ్ళలో అసమాధాన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, సమాజంలో పనిచేసే దగ్గర ఎంతో అసమాధాన పరిస్థితులు రాజ్యమేలుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మోషే లాంటి ఎమోషనల్ క్యారెక్టర్ అనేది ఏమాత్రము క్షేమకరమైనది కాదు. కానీ నీ జీవితంలో కూడా ఇలాంటి బిహేవియర్ ఉన్నట్లయితే జాగ్రత్తగా పరిశీలించుకొని దాన్ని సరిచేసుకోవడం అనేది నీకెంతో క్షేమకరము. లేకపోతే నీవు కూడా నష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఎంతైనా ఉంచున్నది. తర్వాత 4వదిగా మోషే తన జీవితంలో ఇలాంటి ఫెయిల్యూర్ను అతను పొందడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, మోషే he took decision but did not ready to receive setbacks. మోషే ఒక తీర్మానం చేశాడు. ఏమని తీర్మానం చేశాడు? ఇశ్రాయేలీలతో కలిసి శ్రమ అనుభవించడం మేలని తీర్మానం చేసుకున్నాడు. నేను రాజు గృహంలో ఉండను అని అనుకున్నాడు. నేను ఇశ్రాయేలుతో కలిసి ఉంటాను, వారితోనే కష్టపడతాను, శ్రమ పడతాను, వారిలో ఒకటిగా నేను ఉంటానని మోషే తీర్మానించుకొని వెళ్ళినాడు. కానీ ఇంత గొప్ప తీర్మానం చేసుకున్న మోషేలో లోపించిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, తనకు మార్గము ఆయన ఈ తీర్మానం చేసుకుని ఆ మార్గంలో ఎలాగుండాలనుకున్నాడంటే, ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకముగా, ఎటువంటి అబ్స్టకిల్స్ లేకుండా, ఎటువంటి సెట్ బ్యాక్స్ లేకుండా, ఎలాంటి అతనికి ఏమంటే రిబౌండ్స్ కలగకుండా ఎంతో ఒక పూల మార్గంలో వెళ్ళిపోవాలని అనుకుంటూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే ఆయన జీవితంలో మొట్టమొదటి అటెంప్ట్లోనే ఆయనకు ఫెయిల్యూర్ ఫేస్ అయిందో ఆయన ఏమాత్రము తట్టుకోలేకపోయినాడు. కాబట్టి ప్రేమని యవనస్తురాలా, నీ జీవితంలో ఎప్పుడైతే మోషే ఇలాగా ఫెయిల్యూర్ను ఫేస్ చేస్తూనే హీ వాజ్ నాట్ రెడీ టు రిసీవ్ ఫెయిల్యూర్. కనుక ఏమైందంటే ఆయన తను అనుకున్నటువంటి పనిని విడిచిపెట్టేసినాడు, మిద్యానుకు వెళ్ళిపోయినాడు. అక్కడ ఏం చేశాడంటే హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. తన ఆలోచనలన్నీ వదిలిపడేసినాడుగా. ఎలాగున్నాడంటే ఇప్పుడు మోషే ఎలాగ మనకు కనపడుతున్నాడంటే, నాకెందుకు లేరో బాబు, తప్పించుకొని బ్రతుకుతే చాలు అన్నట్లుగా వెళ్ళిపోయిన వాడుగా కనపడుతూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేల్ సంగతి ఏంటి? ఇంత గొప్ప తీర్మానం చేశాడు కదా, వారి పరిస్థితులు ఏంటి? ఏమాత్రం ఆలోచించలేదు. ఆల్మోస్ట్ 40 years he totally forgotten the people of Israel. కాబట్టి ఏమాత్రం వారిని గురించి ఆలోచించలేదు. ఎంతగా మోషే వదిలివేసినాడో మనకు కనబడుతూ ఉంటుంది. హౌ మచ్ హీ గేవ్ అప్ హిస్ డెసిషన్. తన తీర్మానాన్ని, తన ఆలోచన ఎంతగా విడిచిపెట్టి వేశాడో చూడండి. ఎందుకో తెలుసా? మోషే హీ వాజ్ నాట్ రెడీ టు రిసీవ్ ఎనీ సెట్ బ్యాక్. తన జీవితంలో సరి చేసుకోవడానికి, తన మార్గంలో సరి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకనే హీ వాజ్ నాట్ రెడీ టు రిసీవ్ ఎనీథింగ్. దట్స్ వై వెన్ హీ ఫేస్డ్ ఫెయిల్యూర్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ he was ran away. తను పారిపోయిన వాడుగా కనపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమని యవనస్తుల మోషే ఎలాగున్నాడంటే, నాకు అవసరం లేదు, ఇశ్రాయేల్ ఎట్టు పోతే అటు పోండి, నాకెందుకు ఈ బాధ, ఈ చింత, ఏదో చేయాలనుకుంటే, మంచి చేయాలనుకుంటే నా మీదనే తిరుగుబడతారా, నన్నే తిరస్కరిస్తారా? నేను మిమ్మల్ని విడిపించాలనుకుని నేను వస్తే, మీ క్షేమం కోరి నేను వస్తే, మిమ్మల్ని ఈ భయంకర దాసత్వం నుంచి విడిపించాలనుకుని నేను వస్తే నా మాటనే వినరా, నన్నే తిరస్కరిస్తారా అనేటువంటి ఆలోచనల విధానంలో ఎలా వెళ్ళిపోయినాడంటే, పూర్తిగా మీరెట్టబోతే నాకు అనవసరం, నాశనం అయిపోండి అన్నట్లుగా వెళ్ళిపోయిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరా, నువ్వు ఏదైనా మార్గంలో వెళ్తున్నప్పుడు, ఏదైనా ఫెయిల్యూర్
నీకు ఏదైనా నీ జీవితంలో ఏదైనా సెట్ బ్యాక్ వచ్చినట్లయితే దాని అర్థం ఏంటి అంటే యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ వేస్ అని అర్థం. నీ జీవితంలో దాన్ని సరి చేసుకోవాలని దాని అర్థము. చాలామంది యవనస్తురాలు వారు వెళ్తున్న మార్గాల్లో ఇది సరిది కాదు అని ఎవరైనా చెప్పినట్లయితే దాన్ని వినడానికి వారు సిద్ధంగా లేరు. వారు ఏమాత్రం దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అలాంటి వారిని వారు ఎంతగానైనా అన్ని విధాలుగా ప్రయత్నించి దూరంగా ఉంచాలని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. వారితో మాట్లాడరు, వారు ఎదురుగా కనబడి తప్పించుకొని పోతారు, వారు కాల్ కూడా చేయరు, వారిని పూర్తిగా దూరంగా పెట్టేవారుగా కనబడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? దే డోంట్ వాంట్ కరెక్ట్ దేర్ వేస్. వారి జీవితంలో వారి మార్గాలు సరి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మోషే అలాగున్నాడు కనుక ఈ ఫేస్ గ్రేట్ ఫెయిల్యూర్. తన యొక్క మొత్తం తన యొక్క ఫోకస్, తన గోల్, తన గురి, గమ్యం అంతటిని ఇప్పుడు విడిచి వెళ్ళి పారిపోయిన వాడుగా కనపడుతూ ఉంటున్నాడు. హౌట్ ఏ గ్రేట్ లాస్. కాబట్టి మోసే జీవితంలో ఇంతగా సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ డజంట్ వాంట్ టు కరెక్ట్ హిస్ వేస్. తన జీవితంలో మార్గాలను సరి చేసుకోవడం మోషేకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి కేమ్ అవుట్ విత్ ఎ గ్రేట్ డెసిషన్ బట్ హీ వాజ్ నాట్ రెడీ టు మెండ్ హిస్ వేస్. తన మార్గాలను సరి చేసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. హీ వాంటెడ్ ఏ స్ట్రైట్ రోడ్ వితౌట్ ఎనీ అబ్స్టకిల్స్. తన జీవితంలో ఏ అడ్డం ఉండకూడదు, ఆటంకం, నేను వెళ్ళాలనుకున్న మార్గంలో నేను వెళ్ళిపోతూనే ఉండాలి అనుకుంటూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే ఒక చిన్న సెట్ బ్యాక్ జరిగిందో సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడుగా ఉంచినాడు. కాబట్టి ప్రియమైన యవనస్తురాల నీ జీవితంలో ఎన్నో గొప్ప తీర్మానాలు నువ్వు చేసి ఉండవచ్చు. దేవుని కొరకై జీవించాలని, దేవుని కొరకై పాటుపడాలని, దేవుని సేవ చేయాలని, దేవుని కొరకై మంచిగా ఉండాలని, దేవుని కొరకై సాక్షిగా నీ క్లాసులో ఉండాలని ఏదైనా చిన్నది జరిగినప్పుడు దేవుడు ఎందుకు అనుమతించాడో గ్రహించి నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నేర్చుకో. ఓర్పుతో సహనముతో జీవించడానికి నేర్చుకో. ఓర్పు సహనం ఉన్నప్పుడే నిజంగా నీ తీర్మానంలో నువ్వు సక్సెస్ కాగలవు. ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, సహించేటువంటి మనసు లేకపోతే నువ్వేమాత్రము నీ జీవితంలో సక్సెస్లోనికి రాలేవు. మోసే వాళ్ళన్నీ విడిచిపెట్టి, నీ గోలంతా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటున్నది. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు అలాంటి స్థితిలోనికి నువ్వు నీ గురి గమ్యం లేని నీ యొక్క గోల్స్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొని రావద్దని ప్రభు పేరిట కోరుతుంటున్నాను. నీ జీవితంలో ఓర్పు సహనం కలిగి ఉండు. దేవుడు ఏదైనా నేర్పించినట్టు దానిలో నేర్చుకో, దాన్ని సరిచేసుకో. తిరిగి నీ మార్గంలో నువ్వు అనుకున్న తీర్మానంలో ముందుకు సాగడానికి నేర్చుకోవాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. తర్వాత 5వదిగా మోసే తన జీవితంలో ఇలాంటి ఫెయిల్యూర్ను అతను పొందడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈ 5 సంగతులు మనం గమనించినట్లయితే చూడండి, మోషే అతను హీ వాజ్ నాట్ మైండ్ఫుల్ అబౌట్ హిస్ కాలింగ్. కాబట్టి ప్రియమైన సోదర మోషే తాను దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిని, దేవుడు ఐగుప్తులను విడిపించడానికి ఏర్పరచుకున్న సాధనము అనేటువంటి సంగతిని మోషే గ్రహించలేకపోయినాడు. దానివల్లనే ఇలాంటి పరిస్థితులన్నీ తన జీవితంలో కలుగుతూ వచ్చినాయి. చూడండి, మోషే యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి ఆలోచించండి. మోషే పుట్టిన వెంటనే పరిస్థితులు ఎంతో విపరీతంగా ఉంటున్నాయి. ప్రతి మగపిల్లవాడిని చంపివేయమని ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినాడు. కానీ 3 నెలలు దేవుడు మోషేను కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినాడు. అదేవిధంగా తర్వాత మోషే యొక్క తల్లి మోషేను ఆ యొక్క పడవలో ఉంచి తనకి కీలు రాసి ఆ జున్ను తొట్టిలో పెట్టి ఆమె దానిని నైలు నదిలో విడిచిపెట్టింది. ఒకసారి ఆలోచించండి, ఆ పడవలో ఆమె పెట్టినప్పుడు ఆ యొక్క నైలు నదిలో ఉన్నప్పుడు మోషే రాణి గారి దృష్టిలోనికి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ గాలి వీసినట్లయితే, ఒకవేళ వరద వచ్చినట్లయితే ఎక్కడికో కొట్టుకొని పోయిండేవాడు. అసలు నీటి ప్రవాహం మారిపోయినట్లయితే ఆ రాణిగారు ఆ యొక్క స్థలానికి, రాణిగారు ఉండే స్థలానికి వెళ్ళి ఉండేవాడు కాదు, ఎక్కడికో వెళ్ళిపోయిండేవాడు. కానీ అక్కడ కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే దేవుని హస్తము. దేవుడే మోషేను ఆ యొక్క పడవ ఆ పొట్టే ఆ యొక్క బాక్స్ను ఎక్కడ నీళ్ళలో కొట్టుకొని పోకుండా దేవుడే భద్రపరిచి నేరుగా రాణిగారి దృష్టిలోనికి అది పడడానికి తీసుకుని వెళ్ళినవాడు, రాజుగారి కుమార్తె దృష్టిలో పడడానికి అక్కడికి తీసుకుని వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు మోషే అక్క మిరియాము కూడా మాట్లాడినప్పుడు
ఆ యొక్క రాజకుమార్తె ఆమె ఎంతో ఒప్పుకొని మోసే తల్లినే మోసేను పెంచడానికి నియమించడానికి. వీటన్నిటిలో మనం ఏం చూడగలుగుతున్నామంటే దేవుని యొక్క బలమైన హస్తము మోసే పట్ల తన కార్యాన్ని జరిగిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వాటన్నిటి బట్టి మనకేం అర్థమవుతుందంటే దేవుడు ఒక ప్రణాళిక, దేవుడు ఒక ప్లాను మోసే పక్షంగా కలిగి ఉన్నాడు. ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆ గొప్ప ఉద్దేశానుసారంగానే మోషేకు సమస్తమును నేర్పించినాడు. రాజగృహంలో ఆయన పెరగడనట్లుగా చేస్తూ వచ్చినాడు. మోషేను ఒక గొప్ప నాయకునిగా చేయాలనే దేవుని యొక్క గొప్ప ఆశ. కానీ మోషే ఇదంతా గ్రహించినట్లుగా మనకు కనబడడం లేదు. మంచి తీర్మానమే చేశాడు, ఇశ్రాయేల్ కొరకు పోరాడాలనుకున్నాడు, కానీ బయటకు వచ్చినాడు. కానీ ఈ ఉద్దేశము దేవుడు ఇలాంటి తలంపు నా పక్షంగా కలిగి ఉన్నాడు అనే ఆలోచన మోషేలో కనబడడం లేదు. అందుకనే మోషే ఏం చేశాడు తెలుసా? సమస్తమును విడిచిపెట్టి మిద్యానుకు పారిపోయిన వాడుగా ఉంచినాడు. ఒకవేళ మోషే గనక దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను ఇశ్రాయేలును విడిపించాలి, ఆయన చేతిలో నేను ఒక సాధనంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అని ఆలోచించినట్లయితే నిజంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని మార్గాలు కనుగొని దేవుని యొక్క సమయాన్ని కనుగొని దేవుని ప్రకారము నడుచుకుని ఉండేవాడు. కానీ మోషే తన యొక్క సొంత శక్తి మీద ఆధారపడుతూ వచ్చినాడు, తన సొంత మార్గాన్ని కోరుకుంటూ వచ్చినాడు, ఉద్రేకపూరితంగా జీవిస్తూ వచ్చినాడు. తన జీవితంలో తన మార్గాలు సరిచేసుకోవడానికి ఇష్టపడలేదు. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే మోసెస్ వాజ్ నాట్ మైండ్ఫుల్ అబౌట్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు తను ఏర్పరచుకున్న విషయము మోసే గ్రహించినట్లుగా మనకు కనబడడం లేదు. అంతేకాదు మిద్యానులో 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతున్నప్పుడు కూడా మోషే నేను వెళ్ళలేను, నా వలన కాదు అంటున్నాడు. కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనేటువంటి సంగతి మోషే గ్రహించినట్టు కనబడడం లేదు. కాబట్టి ప్రేమనే యవనస్తురాల మోషే ఫెయిల్యూర్ పొందడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే హి వాజ్ నాట్ మైండ్ఫుల్ అబౌట్ ద కాలింగ్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ యొక్క పిలుపు, దేవుని యొక్క ఉద్దేశాన్ని మోషే గ్రహించలేదు. అందుకనే తప్పుడు మార్గాలలో వెళుతూ వచ్చినాడు, తన జీవితంలో ఫెయిల్యూర్ను పొందిన వాడిగా ఉంటున్నాడు. ఈ సాయంకాల సమయమున నీ జీవితంలో కూడా నేను అన్ని విధాలుగా సరైన మార్గంలో నడిపించేది, నీ జీవితంలో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చేది, నీ జీవితాన్ని సరిచేసి చక్కని మార్గంలో నేను నడిపించేది, సక్సెస్ఫుల్ మార్గం నడిపించేది ఏంటో తెలుసా? ఇఫ్ యు అండర్స్టాండ్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించినాడు, ఈ లోకంలో నువ్వు ఈ ప్రదేశంలో ఈ స్థలంలో ఎందుకు ఉంటున్నావు, ఈ విధంగా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నీ జీవిత పక్షంగా కలిగిన ప్రణాళిక ఏంటి, దేవుడు నిన్ను ఎందుకని పిలిచినాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు రక్షించినాడు అనేటువంటి నువ్వు గ్రహించగలిగితే నిజంగా నీ జీవితంలో నువ్వు అన్ని విషయంలో ఈ యొక్క ఆలోచన నీ ఆలోచనలన్నిటినీ సరిచేసేదిగా ఉంటున్నది. ఈ యొక్క గ్రహింపు, ఈ యొక్క డిజర్న్మెంట్ ఇట్ విల్ మెండ్ ఆల్ యువర్ థింకింగ్. నీ ఆలోచన అంతటిని అది సరిచేసేదిగా ఉంటున్నది. దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లుగా చేస్తుంది, దేవుని మార్గాలు కనుగొన్నట్లుగా చేస్తుంది, దేవుని చిత్తానుసారంగా దేవుని సమయానుసారంగా నడుచుకునే వానిగా చేస్తుంది, నీ ఇష్టానుసారంగా బుద్ధిహీనంగా నడుచుకునే వానిగా నిన్ను ముందుకు సాగనీయకుండా నేను కాపాడి భద్రపరిచేదిగా ఉంటున్నది. అందుకనే సాయంకాల సమయం నిజంగా నీ జీవితంలో నీ జీవితం ఆశీర్వాదకరంగా సరైన మార్గంలో ఉండాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు డిజర్న్ ద పర్పస్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. నీ జీవిత విషయంలో దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం ఏంటో ఉందో నువ్వు గ్రహించాలి. దాని దేవుని కొరకై దేవుడు నిన్ను పిలిచినాడు, ఆ పిలుపు ఏంటో నువ్వు గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు పిలువబడినప్పుడు తన పిలుపును ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. శిష్యులు పిలువబడినప్పుడు వారి యొక్క పిలుపు వారు ఎరిగిన వారుగా ఉంటున్నారు. దానియేలు పిలువబడినప్పుడు వారి యొక్క పిలుపు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. దావీదు ఏర్పరచబడినప్పుడు ఆయనకు పిలుపు ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే వారి తమ యాత్ర జీవితంలో వారి దేవునికి తమ జీవితాన్ని అప్పగించుకొని దేవుని మార్గాలలో నడుచుకొని ఎంతగానో ఉన్నతమైన స్థితికి వారు రాగలుగుతూ వచ్చినారు. కాబట్టి నీ జీవితంలో కూడా నీ దేవుడు నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు, నీ పిలుపు ఏంటి నువ్వు గ్రహించాలని ప్రభువు పేరిట కోరుతుంటున్నాను. ఈ విధంగా గ్రహించగలం.
దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినట్లయితే, దేవా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు, ఎందుకు రక్షించున్నావు, నా జీవిత పక్షంగా నువ్వు కలిగిన ఉద్దేశము ప్రణాళిక ఏంటి, ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, ఏ విధంగా నేను అంటే ఎక్కడ పని చేయాలి, ఏ స్థలంలో ఉండాలి, ఏ సమయంలో నేను నీ కొరకై పని చేయాలి అని నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు బయలుపరుస్తాడు. అంతేకాదు ఆయన ఉద్దేశంలో నీ జీవితాన్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆయనకు ప్రణాళికలో నిన్ను నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమైన యవనస్తురాల, నీ జీవితం ఎంతో ధన్యమైనదిగా చేయబడాలి అంటే, నీ జీవితానికి ఒక అర్థము, నీ జీవితానికి పరమార్థం ఉండాలంటే, నీ జీవితానికి ఒక గమ్యం ఉండాలంటే, నీ జీవితానికి ఒక గురి గమ్యం ఉండాలంటే, ఏదో గాలి కొట్టినట్లుగా లేకుండా, తెరచాపోలే లేకుండా ఒక గమ్యానికి చేరేటువంటి జీవితముగా, ఆశీర్వదించబడిన జీవితముగా ఉండాలంటే యు మస్ట్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ కాలింగ్. నిన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పిలిచినాడో నువ్వు గ్రహించవలసిన వాడుగా ఉంటున్నావు. అలాంటి గ్రహింపు కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థించు, కనిపెట్టు. దేవుడు తప్పకుండా నీకు తెలియజేసేవాడుగా ఉంటాడు. మోషే ఈ విధంగా తన జీవితంలో ఈ 5 విషయాలను బట్టి he faced great failure. He depended on his own abilities and strength. He wanted his own way. He acted with emotions and he took decision, but he was not ready for setbacks. And not only that, he was not mindful of his calling. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని మోషే గ్రహించలేదు. అందుకనే he faced great failure. బట్ ఈ మోషే ఇటువంటి గొప్ప ఓటమిని పొందినాడు. మిద్యానుకు వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. మిద్యానులో 40 సంవత్సరములు దేవుడు మోషేను ఆయన మలచిన వాడుగా ఉంచి ఉన్నాడు. ఇప్పుడు మోషేకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషేతో, నేను నిన్ను ఇశ్రాయేలుకు పంపిస్తానంటే మోషే ఏమంటున్నాడో తెలుసా? నేను చేతగాని వాడను, నా వలన కాదు, మాటమాంద్యము గల వాడను అని ఇప్పుడు ఏమంటున్నాడంటే తన అబిలిటీస్ అన్నిటినీ వదిలివేసిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మోషే ఎలాగ పలుకుతున్నాడంటే ఐఎమ్ యూజ్లెస్ పర్సన్, నా వల్ల ఏమీ కాదు, నేను వ్యర్థుడను అంటున్నాడు. అంటే ఎంతగా మోషే నలగొట్టబడి సరిచి చేయబడిన వాడుగా ఉంటున్నాడో చూడగలుగుతూ ఉంటున్నాం. ఎప్పుడైతే మోషే నేను చేతగాని వాడను అని ఒప్పుకున్నాడో దేవుడు తన శక్తి ద్వారా గొప్ప మైటీ లీడర్గా మార్చివేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన అవసరాల నీ జీవితంలో నష్టం కలగకముందే నీవు కూడా ఇలాంటి ఆలోచనలోనికి రావాలని ప్రభు పేరిట కోరుతున్నాను. నేను నా వలన కాదు, ఐఎమ్ నథింగ్, నా అబిలిటీస్ అన్ని యూజ్లెస్ అనేటువంటి తాత్పర్యంలోనికి నువ్వు రావాలి. కాబట్టి ఎప్పుడైతే అలాగా నిన్ను తగ్గించుకుంటావో, దీనుడుగా చేయబడతావో, దేవుడు తన శక్తి ద్వారా, తన కృప ద్వారా నిన్ను శక్తివంతునిగా, బలమైన వ్యక్తిగా నిన్ను మార్చివేసి దీవించి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపించేవాడుగా ఉంచినాడు. తర్వాత మోషే దేవుని దగ్గర ఏమని వేడుకున్నాడంటే షో మీ యువర్ వే, నీ మార్గాన్ని నాకు చూపించు అన్నాడు. ఇంతవరకు మోషే ఎలాగున్నాడంటే ఐ విల్ వాక్ ఇన్ మై ఓన్ వే అన్నాడు. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో అంటున్నాడు నేను ఏ విధంగా వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే యొక్క జీవితం ఎలా మారిపోయిందో చూడండి. మై వే ఈజ్ నాట్ ద రైట్ వే, ఐ వాంట్ యువర్ వే, నీ మార్గాన్ని చూపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. తద్వారా మోషే బికేమ్ ఏ సక్సెస్ఫుల్ లీడర్. తర్వాత ఇప్పుడు మోషే తన ఎమోషన్స్ అన్నీ సరిచేయబడిన, ఇప్పుడు ఏమాత్రము ఉద్రేకపూరితంగా జీవించడం లేదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గొర్రెలను మేపుతున్నాడు. వాటిని విషయంలో ఎంతో ఓర్పుతో, సహనముతో వాటిని సరైన మార్గంలోనికి, ఆ పచ్చిక బయలులోనికి తీసుకుని వెళ్తున్నాడు. వాటిని తిరిగి తీసుకుని వస్తున్నాడు. ఈ లెర్న్ గ్రేట్ పేషెన్స్. తన ఉద్రేకాలన్నిటినీ ఆయన ఎలాగున్నాడంటే అణిచివేసుకున్నవాడుగా కనబడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆయనలో ఉద్రేకాలు లేవు, ఎంతో ఓర్పు, సహనం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఒకప్పుడు వైల్డ్ అనిమల్ లాగా ఉన్నట్లుగా కనపడుతున్నాడు. నా ఇప్పుడు ఈ బికేమ్ ఏ డొమెస్టిక్ అనిమల్. ఆ హీ వాజ్ టేమ్డ్ పర్సన్. ఆయన ఎంతో సాధువుగా చేయబడిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే దేవుడు మోషే గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఎంతగా తను తాను సాత్వికునిగా మార్చుకున్నాడో చూడండి.
ఒకప్పుడు మోషే వాజ్ ఎమోషనల్ పర్సన్, బట్ నౌ హీ ఈజ్ ఏ వెరీ మీక్ పర్సన్. ఎంతో సాత్వికుడిగా మారిపోయినాడు. అందుకనే ఈ బికేమ్ ఎ గ్రేట్ లీడర్. తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే మోషే ఈజ్ రెడీ టు రిసీవ్ సో మెనీ సెట్ బ్యాక్స్. తన జీవితాన్ని సరైన చేసుకోవడానికి ఎన్నో మోషే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాడు. తిరిగి వాళ్ళు తిరస్కరించినాడు, కానీ విడిచిపెట్టలేదు. తన జీవితాన్ని సరి చేసుకుంటూ తను తిరిగి దేవుని బట్టి వెళ్తూ వచ్చినాడు, ఓర్పుతో సహనంతో వెళ్తూ వచ్చినాడు. కాబట్టి అందుకనే ఇప్పుడు దేవుడు మోషేను గొప్ప నాయకుడిగా మార్చివేసిన వాడుగా ఉంటున్నాడు. ఎవరైతే తిరస్కరించినారో ఆ వ్యక్తులే మాకు మోషే కావాలి, మోషే నాయకత్వం కావాలి అనేటువంటి పరిస్థితిలోనికి వారు వెళ్ళిన వారుగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన he was not ready to give up, but he was ready to set back his ways. తన మార్గాన్ని, తన జీవితంలో ఫెయిల్యూర్ వచ్చిన, తిరస్కారంలో వచ్చిన వాటిని తట్టుకొని నిలబడడానికి ఇష్టపడిన వాడుగా మన ఎదుట కనబడుతూ ఉంటున్నాడు. అంతేకాదు, దేవుడు దాన్ని ఎందుకైతే పిలిచినాడో, దేవుడు తన జీవితంలో కలిగిన పర్పస్ను ఆయన గ్రహించినాడు. అందుకనే ఆయన ఇప్పుడు దేవుని కొరకై ముందుకు సాగడానికి తీర్మానించుకున్న వాడుగా ఉంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానించుకున్నాడు. దేవుని కొరకై నాయకుడిగా ఎంత కష్టమైన శ్రమనైనా భరించడానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రియమైన యవనస్తురాల, మోషే తన జీవితంలో ఈ 5 విధాలుగా సరి చేసుకోవడం బట్టి ఈ బికేమ్ ఏ గ్రేట్ సక్సెస్ఫుల్ లీడర్. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడి 5 విషయాలు నీతో మాట్లాడుతున్నట్లయితే సరి చేసుకోవాలని ప్రభు పేర నిన్ను కోరుతూ ఉంటున్నాడు. Are you depending on your own abilities? Do you want to walk in your own way? Are you an emotional being? తర్వాత నీ జీవితంలో తీర్మానాలు తీసుకుంటున్నావు, కానీ దేవుడు ఏదైనా ఇది సరైనది కాదు, ఈ మార్గం సరైనది కాదు అని నీకు తెలియజేసినప్పుడు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో, దేవుని యొక్క ఉద్దేశం నీ జీవిత పక్షం ఏమైనదో గ్రహించగలుగుతూ ఉంటున్నావా? ఒకవేళ వీటి విషయంలో నువ్వు తప్పిపోతున్నట్లయితే, సరైన మార్గంలో లేనట్లయితే సరి చేసుకో. లేనట్లయితే నీవు కూడా మోషే వలె ఓటమి పొందేవాడుగా ఉంటావు. నీ జీవితంలో ఇదివరకు ఓటమి పొందినట్లయితే నీ జీవితంలో అలాంటి ఓటమిలో నువ్వు అలాగే ఉండాలని ప్రభు కోరుకోవడం లేదు. మోషే వలె నిన్ను సక్సెస్ఫుల్ వ్యక్తిగా మార్చాలని ప్రభు కోరుతుంటున్నాడు. నీవు కూడా సరి చేసుకోగలిగితే గాడ్ విల్ ఫిల్ యూ విత్ గ్రేట్ పవర్. తన పునరుత్థాన శక్తి చేత, తన యొక్క అబిలిటీస్ చేత, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను దేవుడు గొప్ప వ్యక్తిగా మార్చివేయగలడు. హీ మేక్ యూ ఏ మైటీ మ్యాన్ అండ్ హీ యూజ్ యూ లైక్ ఎ మైటీ వెసల్ ఇన్ హిస్ హ్యాండ్స్. తన చేతిలో ఒక గొప్ప పాత్రగా, గొప్ప వ్యక్తిగా నిన్ను ఆయన వాడుకోగలడు. కాబట్టి మోషే వల్లే నీవు కూడా నీ జీవితాన్ని సరి చేసుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఏ ఫెయిల్యూర్ మోజెస్ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ గ్రేట్ లీడర్. కాబట్టి మోషే ఓటమి పొందిన వ్యక్తి, కానీ గొప్ప నాయకుడిగా చేయబడ్డాడు. నీవు కూడా ఓటమిలో నుంచి గొప్ప సక్సెస్ఫుల్ వ్యక్తిగా మారాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అలాంటి విజయాన్ని, ఈ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ఫుల్ లైఫ్లోనికి దేవుడు నిన్ను నడిపించును కాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని మోకరించి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి సమయంలో యవనస్తుల యొక్క కూడికలో ఇంతవరకు మీరు మాతో కూడా నడిపించినందుకే వేలాది స్తోత్రములు. మా దృష్టికి మీరు తీసుకుని వచ్చిన లేఖన సత్యములను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మోసే జీవితాన్ని మా ఎదుట ఉంచినారు ప్రభు, అందుని బట్టి నీకు వేలాది స్తోత్రములు. ప్రభు, మరి మోసే ఎంతో గొప్ప ఆశతో, ప్రభు బలమైన తీర్మానంతో బయటకు వచ్చినాడు. కానీ తన యొక్క బుద్ధిహీనతను బట్టి he has faced great failure. తన జీవితంలో ఓటమిని పొందినాడు. కానీ తిరిగి తన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు ప్రభు నీ ద్వారా గొప్ప నాయకుడిగా చేయబడిన వాడుగా ఉంటున్నాడు. he became a successful and a great and mighty leader. ప్రభు, దయగలిగిన తండ్రి, మమ్మల్ని కూడా మీరు అలాగున మార్చాలని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభు, మేము కూడా అనేక సార్లు ప్రభు నీ మీద ఆధారపడే బదులు మా సొంత అబిలిటీస్ మీద ఆధారపడి గర్వంతో నింపబడిన వారముగా ఉంచున్నాం. దయతో క్షమించండి. దయగల దేవా, మేము నీ మార్గాలు కనుగొని నీ మార్గాలు నడుచుకునే బదులు మా సొంత మార్గాలు వెళ్ళాలని కోరుకునే వారముగా ఉంటున్నాం. దయతో క్షమించండి ప్రభు. అనేక మారులు తండ్రి ప్రభు, మరి ఓర్పుతో సహనంతో ఉండే బదులు ఎంతో ఎమోషనల్గా మేము కనబడుతుంటున్నాం. దయతో క్షమించండి ప్రభు. మా యొక్క తీర్మానాలలో
తండ్రి మేము తప్పుడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు తండ్రి మేము సరిచేయబడాలని మీరు అనేక పరిస్థితులు తీసుకుని వస్తుండగా కానీ అనేక మార్లు సరిచేయబడడానికి ఇష్టం లేని వారముగా ఉంటున్నాం. దయగల తండ్రి ప్రభువా, మేము ఎటువంటి సెట్ బ్యాక్స్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేని వారముగా కనబడుతున్నాం. అందుకని అనేక మారులు తండ్రి ప్రభువా నష్టంలో చిక్కుపడుతున్నాం. దయతో క్షమించండి. మీరు మా యొక్క కలిగిన ఉద్దేశములు ప్రణాళికలు గ్రహించలేని వారంగా కనబడుతుంటున్నాం. మీ పిలుపేంటో మనకు గ్రహించలేని వారంగా ఉంటున్నాం. దయతో క్షమించండి. కనికరంగల తండ్రి ప్రభువా, ఈ 5 విధాలుగా మమ్మల్ని సరి చేసుకోవడానికి కృప చూపండి. నీ మీద ఆధారపడుచు ప్రభువా, నీ మార్గాన్ని వెతికి అందులో నడుచుకోవడానికి సహాయపడండి ప్రభువా. ఇలాంటి ఓర్పు సహనం కలిగిన వారమై ముందుకు సాగడానికి సహాయపడండి. దయగల దేవా, ఎప్పుడైనా తప్పుడు అడుగు వేసినప్పుడు సరి చేసుకోవడానికి కృప చూపించండి. అదేవిధంగా నీ చిత్తాన్ని ప్రభువా మా జీవిత పక్షంగా మీరు కలిగిన ఉద్దేశం ప్రణాళికలు మా యొక్క పిలుపు ఏంటో గ్రహించిన వారమై నడుచుకోవడానికి కృప చూపించండి. తద్వారా మేము ఎల్లప్పుడూ తండ్రి ప్రభు బలమైన తండ్రి ప్రభు జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం మేము జీవించడానికి మెండైన నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభువా, నిపుణులు ఎవరైనా ఇప్పటికే వారి యొక్క బుద్ధిహీనతను బట్టి మోసే లాంటి ఫెయిల్యూర్ వారు పొందినట్లయితే తండ్రి వారిని తిరిగి మోసే వలె గొప్ప నాయకులుగా దాని బలమైన జీవితాలుగా వారిని జీవితాలు మార్చమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాము. దాన్ని పడిపోయిన వారి స్థితిలోంచి లేవనెత్తండి. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్లోనికి వారిని నడిపించమని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మీరు మాత్రమే దాన్ని ఫెయిల్యూర్లో నుంచి సక్సెస్లోనికి మనుషులను నడిపించగలరు. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తే దేవుడు, నిరుత్సాహానికి గురిన వారిని తండ్రి ఎంకరేజ్ ప్రభువా మరి ప్రోత్సహించే దేవుడు మీరే. దయగల తండ్రి ప్రభువా, మోషేను గొప్ప నాయకుడిగా మార్చిన దేవుడు, అలాగే మా యవనస్తురాలకు జీవితాలను ప్రభు బలమైన జీవితాలుగా మార్చివేసి నిన్న మహిమ తెచ్చుకున్నామని ప్రభువా నీ సన్నిధిలో వేడుకుంటున్నాము. దయగల తండ్రి మోసే వారు కూడా తండ్రి తమను తగ్గించుకొని తమ జీవితాన్ని నీకు అప్పగించుకొని నీ మార్గాలు వెతికి నీ ప్రణాళికలో వారు ఉండడానికి మెండైన నీ కృపను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగల నేస్తాలు వీళ్ళందరినీ అప్పచెప్పి విన్న వారందరినీ పేరు పైన దీవించి ఆశీర్వదించి వారి చదువులో మంచి జ్ఞానం తెలివేచిన దయచండి ప్రభా. వారి ఉద్యోగాలు మెండైన నీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే ఉద్యోగాలు లేని వారు ఉంటున్నారో కృప చూపించండి. వారికి ఉద్యోగాలు దయచండి. వివాహాలు వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా మీరే మెండైన నీ కృపను వారికి అనుగ్రహించి ప్రభా. వివాహాల విషయంలో కృప చూపించండి ప్రభా. దయగల తండ్రి కనికరంగల దేవ, అలాగే తండ్రి వారి ఇంటి వారిని దీవించి తల్లిదండ్రులు ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలు తల్లిదండ్రులతో సంతోషకరమైన వారుగా, సమాజానికి ఆశీర్వాదకరంగా, సంఘాలకు క్షేమకరమైన వారుగా ఉండగలుగుట ప్రతి యవనస్తులను దీవించమని ప్రభా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. విన్న వారందరినీ బలమైన కాపుతలకు అప్పచెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించి నీ నా మహిమ తెచ్చుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం మనతోను సకల పరిస్థితుల్లో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. దయచేసి ప్రకటన గమనించండి. ఎల్సెదయ ప్రార్థనా మందిరంలో రేపు ఉదయకాలం 9:30కు ఆరాధన పరిచర్య ఆరంభించబడుతుంది. ఈ యొక్క పరిచర్య ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీకు లైవ్ ఇవ్వబడుతుంది, లైవ్ టెలికాస్ట్ ఇవ్వబడుతుంది. ఎవరైనా మీరు సంఘాలకు వెళ్లకుండా ఉన్నట్లయితే ఈ యొక్క పరిచర్యలో పాలు పొంది ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట కోరుతుంటున్నాను. ఉదయం 9:30 గంటలకు ఎల్సెదయ ప్రార్థనా మందిరంలో ఆరాధన పరిచర్య ఆరంభించబడుతుంది. దయచేసి పాలు పొంది గొప్ప ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట కోరుతుంటున్నాను. మీ అందరికీ మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.